కాసేపట్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులతో మాట్లాడతారు. ఉదయం 10:30 గంటలకు మిర్చి యార్డుకు చేరుకుని గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులతో సమావేశం అవుతారు. మిర్చి రైతులతో మాట్లాడతారు ఆయన. ఇప్పటికే ఏపీలో తెగుళ్లు చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక మార్కెట్లో గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్న కూటమి సర్కార్ వారి వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో వైఎస్ జగన్ మిర్చి రైతులతో భేటీ కానున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, మిర్చి రైతుల సమస్యలు పట్టించుకొని ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగుబావుట ఎగరేస్తున్నారని తెలుస్తోంది. సో ఏం జరుగుతోంది? ఇవాళ ఆయన పర్యటించినట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? అలాగే మిర్చి రైతులు ఏం చెప్తున్నారు? అలాగే కొంతమంది చెప్తున్నారు ప్రభుత్వం తరపున ఈ పర్యటనని అడ్డుకుంటాం, రానివ్వు అనేది కూడా మాట్లాడుతున్నారు. ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి అక్కడ? అరే, మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిపోతున్నాడు. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు ఆయన మరి కొద్దిసేపట్లోనే వెళ్తారు. ఖచ్చితంగా 10 గంటలకు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు చేరుకొని అక్కడ రైతులతో ఆయన మాట్లాడబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిర్చి రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధరలు కూడా లేక తీవ్రంగా అప్పుల బాధలోకి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు, వారికి భరోసా కల్పించేందుకు, వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లోనే బయలుదేరి వెళ్లబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రైతాంగానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆయనే ముందుండి మాట్లాడే పరిస్థితి ఉండేది. అనేక సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించడం ద్వారా ఎక్కడ కూడా గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు ఇబ్బంది పడితే మాత్రం వారిని ఆదుకునే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితే కనపట్లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 9 నెలలు గడుస్తున్నప్పుడు కూడా కనీసం ఒక్కసారి కూడా రైతాంగానికి సంబంధించి వారి సమస్యలు ఏంటో తెలుసుకునేందుకు సమీక్ష సమావేశాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం మిర్చికి అత్యంత దారుణంగా పాతాళంలోకి ధర పడిపోయిందని చెప్పుకోవచ్చు. గతంలో 27,000 రూపాయల వరకు ఉండేటువంటి క్వింటా మిర్చి ధర ఇప్పుడు 9,000, 10,000కి పడిపోయిందంటే ఏ స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో ఈసారి మిర్చి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ప్రధానంగా అటు కర్నూలు దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు, కృష్ణా జిల్లా వరకు కూడా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా గుంటూరు మిర్చి యార్డులోకి వచ్చి అక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా ముందు రావట్లేదు. ఇక్కడ నుంచి ఎగుమతులు లేకపోవడంతో వ్యాపారులు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి లేదు. గతంలో అనేక మార్లు వ్యాపారులతో కూడా ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించడం ద్వారా రైతాంగానికి ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధరలు కల్పించేలాగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అదేమీ కనపట్లేదు. ఈ నేపథ్యంలోనే రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వారిని ఆదుకోవాలనేటువంటి ప్రధాన డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లోనే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకి అయితే వెళ్లబోతున్న పరిస్థితి. ఖచ్చితంగా 9:15 ఇక్కడ ఆయన బయలుదేరతారు. ఇక్కడ నుంచి 10:15కి ఆ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు చేరుకొని అక్కడ రైతులతో మాట్లాడతారు. వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే ఆయన చేయబోతున్నారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, అయితే అసలు ముందుగానే ఈ తెగుళ్లు చీడపీడలతో దిగుబడులు లేవు, మరోవైపు గిట్టుబాటు ధర లేదు. సో మిర్చి రైతుల్ని పట్టించుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కూడా ఉందా? సో వీళ్ళని కలిసిన తర్వాత ఆయన మాట్లాడబోతున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడే కాదు, మనం గతంలో కూడా చూసాం. ఒక మిర్చి రైతుకు సంబంధించి గడిచిన 4 రోజులుగా మార్కెట్లోకి మిర్చి వస్తున్నప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే అసలు ఆయన ఆ శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నాడో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కనీసం ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి పడిపోతున్న ధరలను పెంచడం కోసం ఏం చేయాలి అనేది కనీసం అధికారులతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగ సమస్యలు తెలుసుకోవడానికి ఫీల్డ్ లెవెల్లో ఆయన పర్యటన చేసిన సమస్యలు తెలిసే, కానీ అదేమీ లేకుండా కేవలం ఏసీ కార్యాలయాలకే పరిమితమైనటువంటి నేపథ్యంలో రైతుల గోడు వారు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జగన్ అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో అక్కడ రైతులతో మాట్లాడడంతో పాటు ఒక పోరాటానికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసాం, గతంలో తుఫాను సమయంలో 2 నెలల క్రితం కూడా వరి సంబంధించి ధాన్యం పెద్ద ఎత్తున తడిచిపోతే కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. అదే సమయంలో సీజ్ ద షిప్ అనేటువంటి పేరుతో ఒక అడవుడు చేసి నాదెల మనోహర్ ఎంత అడవుడు చేశారో మనం చూసాం. మొత్తం డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి. తడిసిన ధాన్యం కొనుగోలు చేయక ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉంటే రైతులు అవస్థలు పడుతుంటే ఏమాత్రం పట్టించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గానీ ఆ మంత్రి గానీ వీరందరూ కూడా సీజ్ ద షిప్ ఎపిసోడ్ నిర్వహించి మొత్తం డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో కూడా వైఎస్ జగన్ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక ధర్నానికి పిలుపునిచ్చారు. అన్ని జిల్లా
కలెక్టరేట్ల దగ్గర రైతులతోటి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాతే ప్రభుత్వం స్పందించి కొంత రైతులకు టార్పాలిన్ పట్టాలు అందించడం గానీ, మద్దతు ధర కల్పించేలాగా ప్రభుత్వం వైపు నుంచి కొనుగోలు చేయడం గానీ చేసింది. ఇప్పుడు మిర్చి పరిస్థితి చూస్తే కనుక మిర్చి 9,000, 10,000కే పడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కనీసం కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ప్రభుత్వం మీద గట్టిగా పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే మరికొద్దిసేపట్లో తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు మిర్చి మార్కెట్ వెళ్ళబోతున్నారు. హరి రైట్. వైఎస్ఆర్సీపీ అధినేతతో పాటుగా మిగతా నేతలు కూడా ఎవరైనా జాయిన్ అవబోతున్నారా రవీందర్? ఉంటే గనక ఎవరెవరు వస్తున్నారు అక్కడికి? ఇన్ఫర్మేషన్ ఉందా ఏమన్నా? ఇక్కడి నుంచి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కొంతమంది సీనియర్ నేతలు అయితే జగన్ తో కలిసి వెళ్లబోతున్నారు. మార్గ మధ్యలో ఇటు మంగళగిరి అట్లాగే పొన్నూరు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో పాటు గుంటూరు మొదటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు వీరందరూ కూడా మార్గ మధ్యలో కలబోతున్నారు. అనంతరం మిర్చి మార్కెట్ యార్డుకు నాయకులందరితో కలిసి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీరందరూ కూడా జగన్ తో కలిసి ముందుకు వస్తారు. దాంతో పాటు ప్రధానంగా రైతులు పెద్ద సంఖ్యలో అయితే దారి పొడవునా జగన్ కలిసే అవకాశం కనిపిస్తుంది. జగన్ గుంటూరు మార్కెట్ యార్డుకు వెళ్తున్నారు కాబట్టి ఈ మధ్యలో కొంతమంది రైతులు కూడా కలిసి తమ బాధను గోడును వెళ్లబోసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా అటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు రైతాంగం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీనికి అనుమతి ఇవ్వబోము అంటూ కూడా కొన్ని మీడియా సంస్థలు పోలీసులు చెబుతున్నట్టుగా వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో అలాంటి వాతావరణం ఏమైనా కనిపిస్తోందా? ఎందుకంటే రైతుల్ని కలవడానికి ఏంటి అభ్యంతరం ప్రభుత్వానికి? ప్రస్తుతానికైతే అలాంటి వాతావరణం కనబడలేదు. నిన్న మధ్యాహ్నం నుంచి మాత్రం కొంతమంది కొన్ని ఎల్లో మీడియా సంస్థ ద్వారా ఒక లీకులు ఇచ్చేటువంటి కార్యక్రమం కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమాన్ని చెడగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మనం చూసాం వైఎస్ జగన్ విజయవాడ జైలు దగ్గరికి వెళ్లి వల్లభనేని వంశీని పరామర్శించే సమయంలో ఏ స్థాయిలో జనం వచ్చారో మనం చూస్తూ ఉన్నాం. ఈ జనాన్ని చూసిన తర్వాత ప్రభుత్వంలో కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నేతల్లో ఒక ఆందోళన అయితే బయలుదేరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసే దిశగా కొంత ప్లాన్ అయితే చేశారు పార్టీ పరంగా. కానీ ప్రభుత్వ పరంగా అయితే ఇంతవరకు జగన్ ఈ కార్యక్రమాన్ని రావద్దని కానీ ఇట్లాంటి వెళ్లడానికి వీల్లేదని కానీ ప్రభుత్వ వైపు నుంచి కానీ ఏ ఒక్కరు కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ముందస్తుగానే ఏదైతే ప్లాన్ జరిగింది ఈ రోజు ఉదయం 9 గంటలకు బయలుదేరాలనేటువంటి కార్యక్రమం దాన్ని యథావిధిగానే కంటిన్యూ చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వైపు నుంచి కనీసం ఈ కార్యక్రమాన్ని చేయొద్దనేటువంటి ఒత్తిడి అయితే ఇంతవరకు రాలేదు. వారి సూచన సలహాలు కానీ ఏది కూడా ప్రభుత్వ వైపు నుంచి అయితే రాలేదు. కేవలం ఎల్లో మీడియా కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పుట్టినటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సోషల్ మీడియాలో కొన్ని ప్రచారం అయితే చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటిది లేదు. జగన్ మాత్రం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా కొనసాగించబోతున్నారు. హరి రైట్. రవీందర్, నిన్న మీరు చెప్పినట్టుగా అసలు నిన్న వల్లభనేని వంశీని గెలవడానికి వచ్చినప్పుడు ప్రజల నుంచి స్పందన ఏ రకంగా ఉంది, వాళ్ళు ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చారని మనం చూసాం. సో ప్రస్తుతం రైతు సమస్యలపై వస్తుంటే కనుక దీన్ని ఎన్నికల కోడ్కి ముడిపెట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇబ్బంది ఒకటి తలెత్తే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దాని గురించి అంబటి రాంబాబు కూడా మాట్లాడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. సో దీనికి ఏమైనా లింక్ పెట్టే ఆలోచన చేస్తుందా ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? అయితే ఏదో రూపంలో జగన్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు నేను తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర ఉన్నాను. మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో పాటు పోలీసులు కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎస్కాట్ జెడ్+ కేటగిరీ భద్రత వైఎస్ జగన్ ఉంది కాబట్టి ఆ మేరకు భద్రతతోటి జగన్ తీసుకెళ్లేందుకు ఎస్కాట్ కూడా రెడీ అయినటువంటి పరిస్థితి. సో ఇటువైపు నుంచి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఖచ్చితంగా అక్కడికి వెళ్లిన తర్వాత ఒకవేళ మళ్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తే కనుక అంటే దారి పొడవున 35-40 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి తాడేపల్లి నుంచి మిర్చి మార్కెట్ యార్డుకు దారి పొడవున చాలా మంది రైతులు రోడ్డు మీదకి వస్తారు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వస్తారు కాబట్టి వీరందరినీ చూసిన తర్వాత మళ్లీ సహజంగా ప్రభుత్వంలో ఒక అలజడి అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ని ఒకటి అడ్డం పెట్టి జగన్ అడ్డుకునే ప్రయత్నం అయితే చేసినా చేయొచ్చు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి అయితే ఇప్పటివరకు ఆ కార్యక్రమం జగన్ రావద్దు అనేది మాత్రం ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవు కాబట్టి జగన్ యథావిధిగా కంటిన్యూ చేస్తారు. అయితే వాస్తవానికి ఇది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం కాదు. ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం లేదు. గతంలోనే మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రకటించింది. కాబట్టి ఎన్నికలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. పార్టీ జెండాలు ఉండవు, బహిరంగ సభలు ఉండవు, లేదా పార్టీకి సంబంధించి ఇతర పార్టీల మీద ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం లాంటిది కూడా ఉండదు. కాబట్టి ఇది రాజకీయ పరమైన పార్టీ ఎలాంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. కేవలం ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులను ఆదుకోవడం, వారికి భరోసా కల్పించడం, వారికి ధైర్యం కల్పించడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రైతాంగాన్ని కాస్త మేలు చేయండి అని చెప్పేదానికోసమే ఈ
కార్యక్రమం జరుగుతుంది తప్ప ఏ రాజకీయాలతో సంబంధం లేనటువంటి కార్యక్రమం కాబట్టి యథావిధిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే ఉన్నారు. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. హరి రవీందర్, చూసాం అంటే నిన్న మొన్నటి వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సో అసెంబ్లీ ప్రశ్నించాల్సింది అసెంబ్లీలోనే కాదు బయట నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉంటూ చెప్తూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం రైతాంగ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి అవ్వచ్చు, వీటన్నిటి గురించి కూడా ఆయన ఇక గ్రౌండ్లోకి వచ్చారు అంటే కనుక సో హనీమూన్ పీరియడ్ అయిపోయింది అనుకోవచ్చా ఒక ఇంత లేట్గా అయినా ప్రభుత్వానికి? లాండ్ ఆర్డర్ సంబంధించి మనం చూస్తున్నాం. గడిచిన 9 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు, అయినప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరైతే తప్పుడు పనులు అయితే చేస్తున్నారో టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ సంబంధించి లేదా కూటమి నాయకులు చెప్తున్నటువంటి టార్గెట్ కోసం ఈ పోలీసులు వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిని మాత్రం నిన్న కూడా జగన్ చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేశారు. మీరు రిటైర్డ్ అయ్యి వెళ్లిపోయినా సరే ఖచ్చితంగా మిమ్మల్ని సప్త సముద్రాల అవతలన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబడతా ఉంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ లాండ్ ఆర్డర్ సమస్య అనేది మొదటి నుంచి నడుస్తుంది. కేవలం పార్టీ ఏదైతే కూటమి నాయకులకు సంబంధించినటువంటి పెద్దల కనుసనలోనే ఇది దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ ఇప్పటికే ఒక అల్టిమేటం కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా వైఎస్ జగన్ చేస్తున్నారు. లీగల్ గా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం ద్వారా, లీగల్ సెల్ ని పటిష్టం చేయడం ద్వారా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారో వారికి న్యాయ సహాయం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శాంతి భద్రతలు కరువయ్యాయి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నగా మనం చూసాం రాయలసీమలో ఒక బాలిక మీద అత్యంత దారుణంగా కత్తి పోట్లు పొడిచి నోట్లో యాసిడ్ పోసి అత్యంత కిరాతంగా ఒక యువకుడు, అందులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమారుడు దారుణానికి పాల్పడితే స్పందించాల్సినటువంటి హోంమంత్రి శుభ్రంగా ప్రశాంతంగా విజయవాడలో జరుగుతున్నటువంటి మ్యూజికల్ నైట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమెతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని వీరందరూ కూడా మ్యూజికల్ నైట్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి దారుణాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్ ప్రజాపక్షంగా పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసేందుకు కార్యక్రమాలు రూపొందించుకుని వెళ్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కూడా మిర్చి రైతుల సమస్యలను వారి గోడు తెలుసుకునేందుకు ఈ రోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కూడా వెళ్ళబోతున్నారు. హరి, అయితే పరస్పర పొగడ్తలకే పరిమితమైన ప్రస్తుత ప్రభుత్వంలో ఈ కూటమి సర్కార్ సో రైతాంగ సమస్యలను పట్టించుకునే తీరికే లేనట్టు కనిపిస్తున్న ఈ తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ రకమైన ధైర్యం ఇస్తుంది అనుకోవచ్చు రైతులకు? ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం. అంతెందుకు నిన్న వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన అక్రమంగా అరెస్టులు చేసిన నేపథ్యంలో కూడా కుటుంబం అంతా ఎంత అల్లాడిపోయిందో అంతకుముందు గడిచిన వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. నిన్న వైఎస్ జగన్ వెళ్లి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అంటే నిన్న జగన్ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో కూడా ఆయన ఎవరైతే వల్లభనేని వంశీ సతీమణి కూడా పంకజశ్రీ పక్కనే ఉన్నారు, ఆమె కళల్లో ఆనందాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ధైర్యాన్ని వైఎస్ జగన్ వైపు నుంచి చాలా స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది, భరోసా కల్పిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటా ఉంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి చూసిన తర్వాత వల్లభనేని వంశీ కుటుంబంలో కూడా సంతోషాన్ని మనం నిన్న ప్రెస్ మీట్ లో కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఇదే కాదు, అంతకుముందు వెనకొండలో రషీద్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద హత్య చేసినప్పుడు కూడా జగన్ వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు, వారిలో ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు గానీ నాయకులు గానీ ఇబ్బంది పడితే వారికి భరోసా కల్పించే కార్యక్రమం ఒకవైపు చేస్తూనే మరోవైపు ప్రజాపక్షంగా పోరాటాలు చేస్తున్నారు. అంటే ఇటు రైతాంగ సమస్య గానీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఆందోళన కార్యక్రమాలు మొన్న చేయాలనుకున్న టైంలో కూడా ప్రభుత్వం హడావుడిగా కొంత నిధులను విడుదల చేసినటువంటి పరిస్థితి. సో ప్రజాపక్షంగా నిలబడి ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం కోసం ప్రభుత్వం మీద పోరాటం చేయడం అనేది వైఎస్ జగన్ మొదటి నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ విధంగా చేయడం ద్వారా వారిలో ఒక భరోసా కనిపిస్తుంది, ఒక సంతోషం అయితే కనిపిస్తుంది. జగన్ ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే దాన్ని పరిష్కరించే వరకు ఖచ్చితంగా దాన్ని వెంటాడుతారు అనేటువంటి ఒక ప్రచారం కనిపిస్తూనే ఉంది. ఆల్రెడీ ఇప్పటి వరకు జనం చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ నేపథ్యంలో ప్రజలంతా కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మిర్చి రైతులు కూడా జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మళ్లీ మిర్చికి ధరలు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక సమాచారం కూడా రైతులో ఉంది. ఆనందం వారిలో ఇప్పుడే కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తే కనుక ఈ రోజు కొంత ఎల్లో మీడియాలో కూడా కొంత వార్తలు వచ్చాయి. మిర్చి రైతులకు సంబంధించి ఆ ధర పతనమైన నేపథ్యంలో దాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా కొన్ని వార్తలు కూడా ఎల్లో మీడియాలో కూడా వచ్చిన పరిస్థితి. అంటే జగన్ కనుక ఈ కార్యక్రమాలు చేపట్టి రోడ్డు మీదకి వచ్చారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వానికి కానీ ఎల్లో మీడియా కానీ చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి మళ్లీ ప్రభుత్వంలో ఒక అలజడి అయితే కనిపిస్తుంది. ఆ సమస్యల పరిష్కారం కోసం జగన్ వెంటాడుతారనేటువంటి ఒక చర్చ కూడా ఆల్రెడీ ప్రజల్లో కూడా కొనసాగుతుంది. ఆ నేపథ్యంలో ఈ రోజు మిర్చి యార్డుకు వెళ్లబోతున్నారు అన్నటువంటి సమాచారం తెలిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంలో కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరి, రైట్ రవీందర్.